అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు అని వారితో చెప్పాను. స్తోత్రం దేవా. ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వెనగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించినట్లు సహాయం చేయమని, నూరంతల పంట అనుభవించినట్లు వాక్యం వెల్లడగుతోడని వారి జీవితాల్లో వెలుగు సమస్య పరిష్కారం పొందుకున్నట్లు కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అద్భుతమైనటువంటి భూదిగంతల వరకు సాక్షులుగా నిలబడాలి. దేవుని సన్నిధిలో ఎన్నో అద్భుతాలు పొందుకుంటున్నాం, దేవుని కొరకు సాక్షులుగా నిలబడలేకపోతున్నాం. దేవుడు చేసిన మేలుని చెప్పడానికి సిగ్గుపడుతూ ఉన్నాం ఈ రోజున. కానీ చాలామంది ఎన్ని కష్టాలు అనుభవించారో ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నారు. బిల్లి గ్రహం గారి దగ్గరకు ఒక అబ్బాయి వస్తే బిల్లి గ్రహం గారు ఏమన్నారు తెలుసా? ఈ వ్యక్తి యొక్క బూట్లుకుండేటువంటి ఆ బూడిదని తుడతా కూడా నేను సరిపోనన్నాడంట. ఈ వ్యక్తి బూడిదని తుడతా కూడా నేను అర్హత లేదన్నాడంట. ఏమిటా స్టోరీ అనేది చూద్దాం, జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తి పేరే జోసెఫ్ అనేటువంటి ఆఫ్రికా దేశానికి చెందినటువంటి వాడు, ఒక నల్ల జాతీయుడు. ఆఫ్రికా దేశానికి చెందినటువంటి ఒక యువకుడు, యవ్వనస్తుడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలుసుకున్నాడంట. ఎవరు చెప్పారో ఎలా చెప్పారో తెలియదు. యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాడు. యేసు ప్రభువుని నమ్మాడు, బాప్తిసం పొందాడు. ప్రపంచంలో గొప్ప సువార్థకుడైనటువంటి బిల్లి గ్రహం గారిని మరి వ్యక్తిగతంగా కలుసుకోవాలని చెప్పి అతనికి ఎంతో కోరుకుండేది, ఆశ ఉండేదంటండి. హాలండ్లో ఉన్నటువంటి ఆమ్స్టర్డామ్లో జరుగుతున్నటువంటి ఆ సువార్త సభలో బిల్లి గ్రహం గారు మాట్లాడతారని చెప్పి తెలుసుకున్నాడు. ఆయన చూడటానికి ఈ జోసెఫ్, ఆఫ్రికా నుంచి ఈ జోసెఫ్ అనేటువంటి యవనస్తుడు ఆమ్స్టర్డామ్కు వెళ్ళాడు. బిల్లి గ్రహం గారిని స్వయంగా కలుసుకొని తన రక్షణ సాక్ష్యం ఆయనకు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సాక్ష్యం వింటే ఆశ్చర్యపోతారు. మీరు వింటారా? జోసెఫ్ అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందాడో ఆ గ్రామస్తులందరూ కూడా ఆయన గురించి తెలుసుకోవాలని ఆశించాడంట. ఆ గ్రామస్తులంతా కూడా తెలుసుకోవాలి యేసుప్రభువుని, యేసుప్రభువుని నమ్ముకోవాలని ఆశించాడంట. వెంటనే ఇంత గొప్ప దేవుని మీరు తెలుసుకోండి అని చెప్పి ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువ రక్తాన్ని గురించి చెప్పడం ప్రారంభించాడంట. ఎప్పుడైతే జోసెఫ్ మాటలు విన్నారో వాళ్ళంతా కూడాను ఆయన పట్టుకుని కొట్టి కింద పాడేశారంట. మరి పురుషులైతే వాళ్ళంతా కూడా ఆయన్ని కొట్టి నేలకు అదిమి పెట్టి కిందకి ఇలాగా మరి ఉంచారంట. స్త్రీలు వచ్చి ఆ ముళ్ళ తీగలతో ఆ రక్తం కారేలా కొట్టేవాళ్ళంట. మగోళ్ళు పట్టుకుంటే ఆడాలు కొట్టేవాళ్ళంట. అంత హింస పెట్టేవారంట. ఆయన స్పృహ తప్పిపోయాడంట. ఇంక ప్రాణం పోయిందని చెప్పేసేసి ఊరు బయట వాళ్ళని ఈడ్చుకుని వెళ్ళి ఆయన్ని ఆ పొదల్లో పడేసేవారంట. జోసెఫ్ గారికి ఎలాగైతే 2 రోజులకు మళ్ళా మేలుకు వచ్చిన తర్వాత అక్కడే పడి ఉండేవాడంట. ఎలాగైతే మేలుకొని మళ్ళీ స్పృహ వచ్చిన తర్వాత మళ్ళా ఆ స్పృహ కోలుకొని స్పృహ తెచ్చుకొని మెల్లగా పాక్కుంటూ ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ దాహం తీర్చుకుని 2 రోజుల తర్వాత మళ్ళా తన బంధువులు స్నేహితుల దగ్గరకు ఎంత చెప్పినా కూడా ఎందుకు వింటలేదు వీళ్ళని చెప్పి, ఎందుకు అంగీకరించలేదు, అర్థం కాలేదేమో, తాను యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కథను సరిగ్గా చెప్పలేదేమో, యేసు ప్రభు ప్రేమను సరిగ్గా పంచలేదేమో అనుకుని మళ్ళా చెప్పడం ప్రారంభించేవాడంట. మళ్ళా బాగా ప్రాక్టీస్ చేసేవాడంట. మళ్ళా బలం తెచ్చుకునేవాడంట. మళ్ళా గ్రామంలోకి వెళ్ళేవాడంట. మరలా ఇంటింటికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పేవాడంట. చనిపోయాడని చెప్పేసేసి వదిలేస్తే మళ్ళీ వచ్చాడు అని చెప్పేసేసి యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పేవాడంట. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడని చెప్పి ఆయన ద్వారా మనకు రక్షణ లభిస్తుందని చెప్తుంటే ఆయన చనిపోవడం కాదు నిన్ను కూడా చంపుతామని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మరలా పట్టుకొని పాతగాయల రేగలా కొట్టేవారంట. మళ్ళీ స్పృహ కోల్పోతే ఊరు బయట ఈడ్చుకెళ్ళి ఆ యొక్క చెట్ల పొదల్లో పడేసేవారంట. మళ్ళా 2 రోజుల తర్వాత స్పృహ వచ్చేదంట. ఒళ్ళంతా కమిలిపోయి ఉండేదంట. ఒళ్ళంతా గాయాలే, రక్తం కారి ఆ చారికలు మరి భయంకరంగా ఉండేవంట. ఇంకా 3వసారి ఆ గ్రామంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించాడంట. మరలా వాళ్ళు పట్టుకుని కింద పడేసి కొట్టారంట. ఇంకా స్పృహ తప్పిపోయి మళ్ళీ అదే పరిస్థితి. జోసెఫ్కు మెలకు వచ్చేసరికి ఏమైందంటే 3వసారి ఈసారి పొదల్లో లేడు, చెట్ల పొదల్లో లేడు. ఈసారి ఎక్కడ ఉన్నాడంటే తన ఇంట్లోనే ఉన్నాడు, తన మంచం మీద ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈసారి గొప్ప అద్భుతం జరిగింది, జాగ్రత్తగా వినాలి. ఇంట్లోనే ఉన్నాడు, మంచం మీద ఉన్నాడు. ఎవరైతే చావగొడుతూ ఉన్నారో అతడు తిరిగి వచ్చి తమకు ఎందుకు బోధిస్తున్నాడో అని చెప్పి వాళ్ళు ఆలోచించారంట. ఎవరైతే కొడుతున్నారో, ఎవరైతే తిడుతున్నారో, అసలు ఎందుకని ఇంత కొడుతున్నా కూడా వచ్చి జోసెఫ్ మనకు చెప్తున్నాడు ఏమున్నదా అని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టారంట. మన మేలుకోరు కదా సువార్త ప్రకటిస్తున్నాడని చెప్పి వాళ్ళంతా గ్రహించారు. అతను కొట్టినటువంటి వారే అతనికి పరిచర్య చేస్తూ ఉన్నారు. ఎవరైతే అతన్ని దూషించారో ద్వేషించారో వాళ్ళే గాయాలు కడుతున్నారు, వాళ్ళే ప్రేమిస్తున్నారు. గ్రామంలో వారంతా కూడా
ఈ యొక్క జోసెఫ్ ద్వారా దేవుని ప్రేమను అంగీకరించారు. ఈ జోసెఫ్ ద్వారా దేవుని గొప్పతనం చూడగలిగారు. ఇన్ని కొట్టినా ఇన్ని తిట్టిన ఎప్పుడు మనల్ని హింసించలేదే, దూషించలేదే, మాట కూడా అనలేదే, అలాగే సహించున్నాడు. ఎంత కొట్టినా కూడా ఎందుకు ఇలా చెప్తున్నాడని చెప్పి ఆలోచించి యేసుక్రీస్తు ప్రేమను కనుగొనగలిగారు. వాళ్ళంతా కూడా ఆ గ్రామంలో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచారు, నమ్మారు, బాప్తిసం పొందారు. వండర్ఫుల్, హల్లెలూయా. అప్పుడు బిల్లీ గ్రహం గారికి జోసెఫ్ గారు తన కథ అంతా చెప్పి తన షర్ట్ ఎత్తి తన శరీరంపై ఉన్నటువంటి ఆ గాయపు మచ్చలను చూపించాడంట. ఒళ్ళంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ఎలాగైతే నాగల చాల వల్ల దున్నేసినట్లయిపోయిందో ఈ వ్యక్తి శరీరం అంతా కూడా గాయాలతోటి, మరి అది కనీసం టచబుల్ ఇంకా టచ్ చేయడానికి కూడా వీళ్ళైనంతగా ఘోరంగా తయారైపోయినటువంటి శరీరాన్ని చూపించేసరికి బిల్లీ గ్రహం గారికి నోట మాట లేదు, కళ్ళంట నీళ్లు కారుతూ ఉన్నాయి. బిల్లీ గ్రహం గారు అన్నారంట, తన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరితో చెప్తూ బిల్లీ గ్రహం గారు ఏమన్నారంటే, ఇతను నన్ను చూడాలని ఆశించాడా, ఇతడు నన్ను చూడాలనుకున్నాడా? నో నో నో, ఇతడు నన్ను చూడటం ఏంటి అసలేని? ఇటువంటి గొప్ప వ్యక్తి బూట్లుకున్నటువంటి ఆ బూడిదని తుడిచడానికి కూడా నేను అర్హత లేనటువంటి వ్యక్తిని. నన్ను గొప్పవారు అనుకుంటున్నారు మీరు. లేదు లేదు, ఈ వ్యక్తి బూడిదని తుడిచడానికి కూడా అర్హత నాకు లేదు అని చెప్పి బిల్లీ గ్రహం గారు అన్నారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్త ప్రకటించి వారి పాదాలు ఎంతో సుందరములు. ఆ వ్యక్తి బైబిల్ పట్టలేదు, ప్రార్థన చేయలేదు, ఏమీ లేదు, దేవుని ప్రేమను ప్రకటించాడు అంతే. మరి బిల్లీ గ్రహం గారి ద్వారా అంత అద్భుతమైన సాక్ష్యం చెప్పడం, చరిత్రలో నిలిచిపోవడం అన్నది ఒక అద్భుతం. కాబట్టి ఈ రోజున మీ భర్త కోసం మీరు ఎంత రక్తం కార్చారు? మీ భర్త మారాలని చెప్పి, మీ కుటుంబ సభ్యులు మారాలని, మీ బిడ్డలు మారాలని, మీ బంధువులు మారాలని, మీ చుట్టుపక్కల వారు మారాలని ఎన్ని దెబ్బలు తిన్నారు మీరు? ఎంత రక్తం కార్చారు? ఇది 2 రోజులు ప్రార్థన చేసి మారండి, ఇంకాలో వాళ్ళకి మార్పు రాదండి, మా ఆయన మారడండి, మూర్ఖుడండి అని చెప్పి మీరు జడ్జిమెంట్ చేస్తున్నారా? జాగ్రత్త నా ప్రియమైనటువంటి సహోదరుని, ఆలోచించండి ఒకసారి. దేవుని కొరకు జీవించండి. అద్భుతమైనటువంటి ఈ యొక్క సాక్షి మరలా వినండి. ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోండి. అటువంటి పట్టుదల, అటువంటి ప్రేమ, అటువంటి మనస్సు దేవుడు మీకు కూడా ఇచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్.